కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో నకిలీ ఎరువులు అమ్ముతున్నారని జిల్లా కలెక్టర్కు రైతులు ఫిర్యాదు చేయడంతో స్పందించిన కలెక్టర్ విచారణకు ఆదేశించడంతో సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ ఆధ్వర్యంలో పంచముఖి ఎరువుల దుకాణంను తనిఖీ చేశారు. తనిఖీల్లో అనుమతులు లేని ఎరువులు అమ్ముతున్నట్లు అధికారులు గుర్తించి 60,000 రూపాయలు విలువ గల ఎరువులను సీజ్ చేసి 6A యాక్ట్ కింద దుకాణం యజమానిపై కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. ఎవరైనా అనుమతి లేని ఎరువులు మందులు అమ్మినా రైతులను మోసం చేసినా వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ తెలిపారు. ఫెర్టిలైజర్ షాప్ నందు తనిఖీ చేయడానికి ముఖ్య కారణము ఒక రైతు బయో మందులు నకిలీ మందులు అమ్ముతున్నాడని ఫిర్యాదుతో కలెక్టర్ గారికి ఫిర్యాదు చేశారు. కలెక్టర్ గారు ఆదేశాల మేరకు ఇప్పుడు సబ్ కలెక్టర్ గారు నేను డివిజనల్ అధికారి వచ్చి వెరిఫై చేయడం. అందులో భాగంగా ముఖ్యంగా 6A కేసు ఫెర్టిలైజర్స్ అనాధికారికంగా అమ్ముతున్నారు అవన్నీ గుర్తించడమైనది. ఆ 6A కేసు బుక్ చేసి కూడా జేసీ కోర్టుకు సమర్పించడం జరుగుతుంది. కాబట్టి ముఖ్యంగా 63,150 వరకు ఈ విలువ చేసే ఈ ఫెర్టిలైజర్స్ మందులు నకిలీ మందులు అమ్ముతున్నారు, బ్యాడ్ క్వాలిటీ మందులు అమ్ముతున్నారని చెప్పి కంప్లైంట్ వచ్చింది. దానికి సంబంధించి ఈరోజు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ డివిజనల్ అగ్రికల్చర్ ఆఫీసర్తో కలిపి ఈ కంప్లైంట్ అనేది రైతులు కలెక్టర్ గారికి ఇచ్చారు. ఆయన ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఈరోజు ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. ఫర్దర్ డీటెయిల్స్ మీకు